గతంలో నేను జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణాన్ని అని చెప్పిన షర్మిల ఇప్పుడు అదే బాణాన్ని అన్నపై ఎక్కుపెడుతోందా? రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో షర్మిల పావులు కదుపుతోందా? అందులో భాగంగానే క్రిస్టియానిటీ అనేటువంటి స్లోగన్ని తెర వెనక తీసుకొస్తుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అయితే సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా షర్మిల గారు పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే క్రిస్టియానిటీ అనేటువంటి స్లోగన్ని ఒక అస్త్రంగా మలుచుకొని జగన్మోహన్ రెడ్డి మీద సంధించేందుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే విమర్శించని విధంగా నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. ఈ పరిణామాలను ఎలా చూడవచ్చు సార్? ఇప్పుడు మీ ప్రత్యేకించి మత ఆధారంగా రాజకీయాలు ఉంటాయని నేను అనుకోవట్లేదండి. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ పార్టీని మెర్జ్ చేసింది షర్మిల గారు. తెలంగాణలో ట్రైల్ వేశారు వైఎస్ఆర్టీపీ అని, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ పార్టీ అని, రాజ్యం తీసుకొస్తానని తెలంగాణలో తిరిగింది ఆవిడ. తెలంగాణ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి రాజ్యం గట్టా మాకు వద్దమ్మా, మా తెలంగాణ బంగారు తెలంగాణ ఉంది మాకు అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే రాజ్యం చూస్తున్నారు కదా పక్కనే వాళ్ళ అన్నగారి రాజ్యం, ఇక అవన్నీ మాకు వద్దులేండి అన్నారు. తర్వాత ఆవిడ కేసీఆర్ గారిని విమర్శించింది, అలాగే కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా విమర్శించింది. తర్వాత మళ్ళా పార్టీలో జాయిన్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే మీరు ఆంధ్రాలో పనిచేయండి, పూర్తి బాధ్యతలు అప్పచెప్తామని చెప్తారు. అది కరెక్ట్ కదా. వాళ్ళ అన్నగారితో ఆవిడకి విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు, ఆవిడే చెప్తుంది, చాలా సార్లు చెప్పారు. వాళ్ళ అన్నగారు దూరంగా వచ్చి పార్టీ పెట్టుకుంది. ఓపెన్ గానే ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని తెలిసిపోతున్నాయి. ఆస్తి గొడవ, లేకపోతే వదిన మరదళ్ళ గొడవ, అన్న చెల్లెలు గొడవ ఉండదండి. అన్నగారు చెల్లెల్ని ఎప్పుడు ఏమంటారు, చెల్లె ఎప్పుడన్నా ఒక మాట అంటది కదా అన్ననే, కాదన్న అన్నలో చెల్లెల్ని బాగా చూసుకుంటారు. ఇక్కడ వదిన మరదళ్ళ గొడవ ఎవడ తీర్చలేడు. అలాంటిది ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, ఈగో క్లాషెస్. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ చిలికి గాలివాన అయిపోయింది. వాళ్ళు ఒకళ్ళు ఇక ముఖం చూసుకునే పరిస్థితి లేకుండా ఉంది. మొన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా నిశ్చితార్థంలో కూడా సరిగ్గా కలిసినట్టు లేదు. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ సున్నితంగా వాళ్ళు తిరస్కరించినట్లుగా కూడా మనకు కొన్ని విజువల్స్ లో చూసాం. అదే ఇప్పుడు ఈవిడ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా వెళ్ళింది. వెళ్ళటం డైరెక్ట్ హిట్. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా సార్ అంటూ మాట్లాడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అంటే, ఇప్పుడు ఎవరికన్నా కొంతమందికి అన్ని తెలిసినోడికి భయం ఉంటది, ఏమీ తెలియనోడికి ఏం భయం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, ఆ నొప్పులు అవి ఉంటాయి. అంటే నేను ఇంకొకరితో పోల్చలేకుండా చెప్తున్నాను, చిన్నపిల్లడితో చెప్తున్నాను. అంటే ఆ యాక్చువల్గా ఆయన వేరే వాళ్ళతో పోల్చాలి, కానీ బాగోదులే మన ముఖ్యమంత్రి గారు కదా అని పోల్చట్లేదు. ఆ చిన్నపిల్లడు వెళ్ళి అక్కడ నొప్పి ఉంటది, అది తెలియదు, పట్టుకుంటాడు, కాలుతుందని తెలియదు కదా. అలాగా ఆయన ఈవిని చూసి ఏమి భయపడ్డాయి. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు కదా, వాళ్ళకి అంచేత ఆ భయాలు ఏమి ఉండవు వాళ్ళకి. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే పైకి సైతం ఇచ్చేస్తారు దోకాణం. వాళ్ళ అలవాటైన అభ్యాసమైన విద్య అది, కాబట్టి వాళ్ళు పెద్ద భయపడతారు నేనేం అనుకుంటలేదు. అయితే రాజకీయంగా నష్టమా లాభమా అంటే ఆల్రెడీ ఆయన డ్యామేజ్ అయిపోయాడు, డిజాస్టర్ అయిపోయి ఉన్నాడు. వీళ్ళు కొత్తగా డ్యామేజ్ చేసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిజాస్టర్. చంద్రబాబు నాయుడు గారికి అరెస్టు 2023 సెప్టెంబర్ 10కి ముందే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. కరెక్ట్ గా సంవత్సరం క్రితమే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో 108 నియోజకవర్గాలకు ఒక సర్వే. అది ఆ 3 చోట్ల కూడా మాట్లాడిపోయింది ఆవిడ. ఈవెన్ పులివెందులో కూడా వాళ్ళు ప్రత్యర్థులు పైచేసి సాధించారు. ఇంక మళ్ళీ కొత్తగా సర్వే ఎందుకు, ఆయన పని అప్పుడే అయిపోయింది. అందులో ఆయన ఏం చేశాడు? వైనాట్ కుప్పం, వైనాట్ 175, మళ్ళీ జగన్ అన్నే వస్తాడో, ఇలాంటి మాటలు అనుకుంటా అందరినీ జాగి వాళ్ళకి 3 మంది సోషల్ మీడియా బ్యాచ్లు, ఈ ప్రచారకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి, డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఓదరు కొట్టేస్తూ ఉంటారు. కొంతమంది మీడియా పర్సన్స్ కూడా వాళ్ళకి బాగా చిడతలు వాయించేస్తూ ఉంటారు.
మళ్ళీ అతనే వస్తాడు. కొంతమంది సర్వే సంస్థలు, నేషనల్లో జాతీయ సర్వే సంస్థలు కూడా 25కి 24 వచ్చేది సిగ్గు లేకుండా, 25 సీట్లకి 24 ఎంపీలు వచ్చేస్తని చెప్పి బుద్ధి లేకుండా ఉన్నాయి. వాళ్ళు అలా జనాలు నాడి ఏదో తెలిసే వాళ్ళకి ఏమనుకుంటున్నారు, సీఎన్ ఉమ్మేహారు అందరూ ఎలా వస్తాడరా బుద్ధి లేదని నీకని అడిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ రావటం వల్ల కొత్తగా పోయేది ఏముండదు దానికి. ఏం జరుగుద్ది అంటే ఈవిడ రావటం వల్ల ఇన్నాళ్ళు టీడీపీ కంటే ఎక్కువ మాట్లాడిందంటారు. టీడీపీ ఎక్కువ పోరాటం చేసింది, టీడీపీయే తన్నులు తిన్నది, టీడీపీయే కేసులు పెట్టించుకుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నాడు, లోకేష్ గారి మీద కేసులు ఉన్నాయి, టీడీపీ నాయకులందరి మీద దారుణమైన హింస, దారుణమైన హెరాస్మెంట్ జరిగింది. ఆయన ఆటంకాలు, అడ్డంకులు, అణిచివేత, గొంతు నొక్కడు, దుర్మార్గాలు చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంతటి దుర్మార్గం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది నాయకులను చూశాడు, ఆ నాంతటి కూడా పోరాడాడు. కానీ ఇవాళ ఆయన దురదృష్టం ఏంటంటే ఇటువంటి దొంగతనాలే చేసేసి ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు కొలగొట్టేసేసి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. 43,000 కోట్లు సీజీఐ ఉండిపోయి 18 కేసులు ఏమనగా ఉన్నవాడితో పోరాడదు. ఆయన దురదృష్టం. ఆయన ఒక విజనరీ అని చెప్పుకుంటాం, బ్యాడ్ లక్ ఏంటంటే ప్రిజనరీతో దెబ్బడం రైట్. దానికి మళ్ళీ కొంతమంది పెద్ద పెద్ద విశ్లేషకులు, వాళ్ళు మేధావులు అబ్బాయి చాలా బాగా నిజాయితీగా ఉన్నాడని మాట్లాడుతూ ఉంటారు. విశ్రాంతి అధికారులు, అది బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలను ఏం చేద్దామని వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆయన షర్మిల గారు రావటం ఇబ్బందే మరి. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ ఇదేదో పెద్ద వంశవృక్షం లాగా చెప్తూ ఉంటారు. వైఎస్ ఫ్యామిలీ, రాజన్న రాజ్యం అంటే ఏదైనా రామరాజ్యమా? రాజన్న రాజ్యంలోనే అత్యంత దారుణాలు జరిగినాయి. సత్యం కంప్యూటర్స్ రాజు గారు రోడ్డు మీదకి వచ్చేసాడు, ముదికొండ కాల్పులు జరిగినాయి, రైతులు సంకెళ్ళు వేశారు, సోంపేట కాల్పులు జరిగినాయి, గంగవరం పోర్టులో కాల్పు, పేదల భూములు లాగేసుకున్నారు, లేపాక్షి భూములకు ఇంకా దిక్కుమొక్కలేదు, రైతుల దగ్గర 1,00,000కి 6,00,000కి లాగేసుకుని దాని మీద 500 కోట్లు అప్పు తీసేసుకుని అది చుట్టూరు కంచేసేసి ఎటు కాకుండా పోయి ఉన్నది అక్కడ. బ్రహ్మణి స్టీల్స్ ఇలాగా డే నైట్ పట్ట పగల దోపిడీ అంటారు దీన్ని. రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు. దాని గురించి రాజన్న రాజ్యం తీసుకొస్తా ఉంటారేంటి? ఇప్పుడు ఈవిడ మాత్రం తక్కువ తిందా? వాళ్ళ అన్నగారికి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పింది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే తగలడిపోతానికి వాళ్ళు కూడా చేయేశారు కదా. ఓం స్వాహ అని చెప్పేసి ఒక గరిట నెయ్యేసింది కదా అందులో, ఆ మంటలోని వాళ్ళ అమ్మాయి ఈవిడిని. ఇవాళ వాళ్ళకేదో గొడవలు వచ్చినాయి, సరే వచ్చింది ఏదో ఆ పాప ప్రక్షాళనకే ప్రాయశ్చిత్తం చేసుకోవడం వచ్చింది అనుకోండి. పోనీ రావడం అన్నగారి మీద మొదలెట్టింది. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి మణిపూర్లో ఆ క్రైస్తవులకి ఎంత దుర్మార్గం జరుగుతుంటే నువ్వు మాట్లాడవా, స్పందించవా అని అడుగుతుంది. నువ్వు ఎక్కడో మణిపూర్లో క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు, మరి ఆంధ్రప్రదేశ్లో మీ అన్నగారు రావాలి కావాలి అని ఎగిరి గొంతేసి ఆయన కోసం ప్రేమించి ఆయన ఆదరించి గౌరవించి గుర్తించిన ఈ దళిత సమాజం మీద జరుగుతున్న దాడులకి జవాబు ఎవరు చెప్తారు? వాళ్ళకి పదవులు ఇచ్చి అధికారాలు లాగేసుకుని వాళ్ళ మీద పెత్తనం చేస్తా మళ్ళీ పెత్తందారులకి పేదలకి పోరీడని సిగ్గు లేకుండా మాట్లాడుతున్న దానికి సమాధానం ఎవరు చెప్తారు? మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఆయన పిచ్చోడు చేసి చంపేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఒక దళిత యువకుడు శిరోమండనం చేశారు. అంతకన్నా దారుణం ఉంటుందా? ఒక వ్యక్తిని హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు చీరాల్లో. ఒక మైనర్ బాలికని, 15 సంవత్సరాల మైనర్ దళిత బాలికని సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే పోలీసు వాళ్ళు మొరెట్టుకుంటే పోలీసులు తిరిగి కొట్టారు. ఒకటా రెండా ఇలాంటి? ఇంత ఒక దళిత యువకుడిని డ్రైవర్ని చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆ చంపేసిన నేనే చంపాను చెప్పాడు. సీఎం పక్కన కూర్చోబెట్టుకుంటాడు. వాడు స్వాగత సత్కారాలు చేస్తున్నారు. నువ్వు ఫస్ట్ ఇది కూడా అడుగు, హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని ఎవరు చంపారు అడుగు. ఆ కేసు ఎందుకు రాంటున్నారు అడుగు. అసలు నీ మీద వచ్చిన ఆరోపణలు అక్రమాస్తుల కేసుల విషయంలో నువ్వు ఎందుకు తేల్చుకోవు? కోర్టుకు ఎందుకు హాజరవ్వని అడుగు. కోడికత్తిసిన ఆడు ఏం పాపం చేసాడు కుర్రాడు? వాళ్ళ నాన్న హయాంలో సత్యంబాబు, వీళ్ళ హయాంలో కోడికత్తిసీను, వీళ్ళు మళ్ళీ దళితులకి మేనమావ అని చెప్తాడు. ఇంతకన్నా కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇంత దుర్మార్గం. అసలు వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆ ముళ్ళుని తీయడానికి ఈ ముళ్ళు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ ముళ్ళు కూడా మంచిది కాదండి. ఇది ప్రమాదమే, ఈ ముళ్ళు కూడా ప్రమాదమే. ఈ రాష్ట్రానికి వాళ్ళ అవసరం లేదు. మనం వాళ్ళ అంశ, వాళ్ళ ఛాయ, వాళ్ళ నీడ పడకూడదు మన రాష్ట్రం మీద.
ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం తెస్తారంటున్నాడు. మరి రాజన్న రాజ్యంలో అంతకుముందు ఉన్న మనుషులు కేవీపీ రామచంద్ర, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. ఆయన ఏడి? రాజశేఖర రెడ్డి గారి ఇంకొక ఆయన ఉన్నాడు ప్రేతాత్మ, ఉండగల అరుణ్ కుమార్. నేనేమన్నాను? ప్రేతాత్మ అంటే దెయ్యం కనపడదు కదా, వెనకాల ఉంటది గాలిలోని. అలా వెనకాల నుండి హెల్ప్ చేస్తున్నాడు. ఓకే. ఈ ఆత్మ డైరెక్ట్ గానే కనపడుతుంది. కాంగ్రెస్ లో ఉండి జగన్కి హెల్ప్ చేస్తాడు. ఆ ప్రేతాత్మ ఏంటంటే నేను వెనకాల నుండి నేను తటస్థంగా ఉన్నా, రాజకీయ సన్యాసం చేశానని చెప్పేసి వెనకాల నుంచి హెల్ప్ చేస్తా ఉంటాడు. ఓకే. ఇక రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేరు. ఆ సూర్యుడు కానీ ఎవరు కనపడరు. హ్మ్. ఇవాళ ఈవిడ వచ్చింది, రేపు పొద్దున కలిసిపోరని నమ్మకం ఏంటి? అంటే ఇక్కడ ఎవరన్నా ఆలోచించాలంటే సరే, మనం ఎవరన్నా కానీ నమ్మరు, ఆవిడంటేనే నమ్ముతారు జనం. హ్మ్. నేను నువ్వు ఇంకొకళ్ళు విమర్శిస్తే మనమేమో వాళ్ళ మీద ఇష్టం లేక మాట్లాడేమంటారు. పార్టీ వాళ్ళు విమర్శిస్తే రాజకీయంగా అంటారు. వాళ్ళు సొంత చేయాలి అందనుకో, అప్పుడు జనాలకు బాగా గుచ్చుకుంటారు. ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చుకుంటుంది వచ్చి, ఓకే. బూమరాంగ్ అంటుంది. కాబట్టి షర్మిల ఇంకా బాగా మాట్లాడి ఇంకా బాగా వాళ్ళ తాలూకున్న దుర్మార్గాలన్నీ ఎండగట్టాలని కోరుకోవాలి. పించి హిట్ ఇచ్చింది నిన్న. రావటం ఒక అడుగు ముందుకేసి కొట్టింది. ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టారంటారు కదా క్రికెట్ లో. ఇప్పుడు హెలికాప్టర్ షాట్ కొట్టాలంటే బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడితే బాగుంటుంది. ఓకే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అతని పని అయిపోయింది. జనాలు టికెట్ ఇచ్చినోడేమో ఇంటికి వెళ్ళి ఎడుతున్నాడు, టికెట్ రానుడేమో రోడ్డు మీద ఎడుతున్నాడు. ఇద్దరు కలిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మూలకెళ్ళి ఎడుతారు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది పార్టీని దూకేసి పారిపోతాం చూస్తున్నారు. కొంతమంది టీడీపీలోకి, కొంతమంది జనసేనలో పోతున్నారు. వాళ్ళు గేట్లు మూసేసారనుకోండి, మిగిలిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ లో పోతారు. ఇక్కడ ఈయన అయినా సరే బలవంతంగా ఇప్పుడు వాళ్ళు టికెట్లు మనుషులు లేరు. ఎంపీ టికెట్లు ఇద్దామంటే మనుషులు లేరు. అంతనే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ప్యారడైజ్ బిర్యానీ లాగానే 5 రేసి కలిపి ఇస్తున్నాడు. వాళ్ళ కుటుంబంలో 5 సీట్లు 6 సీట్లు ఇచ్చేస్తున్నాడు. చూసారా? అలాగా రేపొద్దున వీళ్ళందరికీ బీఫారాలు ఇచ్చిన తర్వాత ఫోన్లు కట్టేసి ఇంట్లో కూర్చుంటారు నామినేషన్ లేకుండానే. వాళ్ళ కోసం ఎత్తుకోలేదు. ఇది పరిస్థితి.